అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రాజమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఒకరోజు రాజమ్మ కుండలు కొనడానికి కుమ్మరి దగ్గరికి వెళ్తుంది. ఏంటి రాజమ్మ ఇలా వచ్చావు? మంచి కుండలు ఏమైనా ఉంటే చూపించవా రాజయ్య? సరే అమ్మా, ఇదిగో అమ్మ చూడు. ఇవి బాగానే ఉన్నాయి. ఈ సైజులోనే ఇంకో రెండు ఇవ్వవా? ఇదిగో రాజయ్య డబ్బులు, కొంచెం చూసి తీసుకో. మూడు తీసుకున్నాను కదా. అలా రాజమ్మ కుండల్ని తీసుకొని ఎడ్ల బండిలో ఇంటికి బయలుదేరుతుంది. పండక్కి పిల్లలు వచ్చేలోపే అప్పాలన్నీ చేసి పెట్టాలి. రాజమ్మ ఇంటికి రాగానే కుండల్ని శుభ్రంగా కడిగి అప్పాల కోసం పక్కన పెట్టుకుంటుంది. రాజమ్మ కొడుకు కోడల్ని ప్రతి పండక్కి ఇంటికి రమ్మని పిలుస్తుంది. రాజమ్మకు కొడుకు పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళకి ఇష్టమైనవన్నీ వంటకాలు చేసి మనవడు మనవరాలి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మయ్య, అప్పాలన్నీ చేయడం పూర్తయింది. కానీ ఆ పాడపిల్లి తినకుండా వీటన్నిటిని జాగ్రత్తగా ఈ కుండలలో పేర్చి అటుకు మీద పెట్టేసుకోవాలి. అలా రాజమ్మ పనులన్నీ పూర్తి చేసుకొని అలసిపోయి పడుకుంటుంది. రేపు చీకటితోనే లేవాలి. పిల్లలు రాకముందే పనులన్నీ పూర్తి చేసుకోవాలి. రాజమ్మ పిల్లలు వస్తారని ఆనందంలో ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ అలా రాజమ్మ తెల్లవారక ముందే నిద్రలేచి వాకిలంతా శుభ్రంగా వచ్చి కల్లాపి చల్లుతుంది. తరువాత రాజమ్మ చెరువు దగ్గరికి వెళ్లి మంచినీళ్లను కూడా తల మీద పెట్టుకొని మోసుకొని వస్తుంది. పిల్లలు వస్తారనే ఆనందంలో వాళ్ళ నొప్పులు కూడా గుర్తుకు రావట్లేదే. తరువాత పక్కన అమ్మాయి సహాయంతో రంగులు పూలు తెప్పించుకొని చక్కగా ముగ్గులు వేయడం కూడా పూర్తి చేసి తను వేసిన ముగ్గును చూసుకొని ముసిముసి నవ్వులతో మురిసిపోతూ ఉంటుంది. రాజీ, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అవునండి, అత్తయ్యని చూసి కూడా చాలా రోజులు అవుతుంది. అలా అనుకుంటూ పెంటయ్య భార్య పిల్లలతో కలిసి ఇంటికి చేరుకుంటాడు. అప్పుడే వచ్చేసారా? కొండలే, ఇదిగోండ్రా మీకు ఇష్టమని లడ్డూలు చేశాను. రాజమ్మ టీ పెడుతూ ఏమే పిల్లి, అప్పుడే వచ్చేసావా? సరేలే, నీకు కూడా పాలు పోస్తాను. పాపం అత్తయ్య కష్టపడి ఒక్కతే అప్పాలని చేసింది, కనీసం వంటైనా నేను చేసి పెడతాను. భర్తతో ఇలా అంటూ ప్రాచి వంట పని మొత్తం పూర్తి చేసేసింది. అలా పండగని సంతోషంగా జరుపుకొని పెంటయ్య భార్య పిల్లలతో కలిసి వెనుతిరుగుతాడు. చీమలు పట్టకుండా ఈ కుండల్ని శుభ్రంగా కడగాలి. వీటిని తీసుకెళ్లి ఆ సజ్జ మీద జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏంటో పిల్లలుంటే సందడే వేరు. అలా అనుకుంటూ రాజమ్మ ఆ రోజు రాత్రి సంతోషంగా నిద్రపోతుంది. మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి వాకిల్ని ఊడ్చుకొని కల్లాపి చల్లుకుంటుంది. బయట పనులనన్నిటినీ పూర్తి చేసుకుంటుంది. అలా పనులన్నీ పూర్తయ్యాక వంటగదిలోకి వెళుతుంది. ఈ రోజు కూర ఏం వండుకోవాలో ఏమో. కూరగాయలు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. అరే ఇదేంటి, కుండలు ఇక్కడ ఉన్నాయేంటి? నిన్న సజ్జ మీద పెట్టారా? నేనే మర్చిపోయి ఉంటానేమో. మళ్ళీ తీసుకెళ్లి సజ్జ మీద పెట్టేస్తే సరిపోతుంది. అలా ఎలా మర్చిపోయానబ్బా. ఇదేంటి, ఇందులో అప్పాలున్నాయేంటి? అప్పాలున్నాయన్న విషయాన్ని కూడా మర్చిపోయానా ఏంటి? ఇదిగోండ్రా పిల్లలు, పండగ చేసిన అప్పాలు మిగిలాయి. మీకు ఇష్టం కదా, తీసుకోండి. ఇదిగో చాయ్లో వేసుకొని తినండి, బాగుంటాయి. ధన్య అమ్మమ్మ. అప్పాలున్న విషయాన్ని నేను ఎలా మర్చిపోయాను, ఇంతలా మతిమరుపు వచ్చిందా అనుకుంటూ కుండల్ని మళ్ళీ శుభ్రం చేసి సజ్జ మీద వాటిని జాగ్రత్తగా భద్రపరిచింది. మరుసటి రోజు మళ్ళీ ఇదేంటి, కుండలు మళ్ళీ వచ్చాయి. అమ్మో, ఏంటి అప్పాలు కూడా చాలా ఉన్నాయి. అమ్మో, ఇదేంటి మెరుస్తున్నాయి. ఇన్ని అప్పాలు, ఇంత పెద్ద కుండ. కుండ కూడా ఇంత పెద్దగా అయిందేంటి? ఇన్ని అప్పాలు నేను ఏం చేసుకోవాలి? ఓ దేవుడు, ఇవన్నీ ఏం చేయాలి? ఇవన్నీ అమ్మితే డబ్బులు వస్తాయిగా. ఒక పని చేస్తాను, వీటన్నీ తీసుకెళ్ళి షాప్ పెట్టుకుంటాను. అలా రాజమ్మ ఊరిలోనే చిన్న అప్పాల కొట్టు పెడుతుంది. రండిరా పిల్లలు, రండి రండి, అన్ని మీకు ఇష్టమైనవి ఉన్నాయి. ఒక్కసారి కొన్నారంటే మళ్ళీ మళ్ళీ కొంటారు. అమ్మో, ఎన్ని డబ్బులు వచ్చాయో. అప్పాలన్నీ అమ్మేస్తే, అమ్మో, ఈ విధంగానే వస్తే నేను తొందరలోనే ధనవంతురాలు అయిపోతానేమో. అలా రాజమ్మ ఊర్లోనే కాకుండా పక్క ఊర్లో కూడా అప్పాలని అమ్మడం మొదలు పెడుతుంది.
వచ్చే వీటన్నిటితో ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి. అలా అనుకొని రాజమ్మ వెంటనే ఒక పెద్ద ఇల్లుని చూసుకుంటుంది. మరుసటి రోజు ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని ఊరిలోని వాళ్ళందరికీ మంచి విందు భోజనం పెడుతుంది. ఆ తరువాత సిటీలో పెద్ద స్వీట్ షాప్ కూడా ఓపెన్ చేస్తుంది. ఏంటి, నేను ఒక్క రోజులోనే ఇంత అదృష్టవంతురాలయ్యాను, లక్షాధికారిని అయిపోయాను. ఇవన్నీ ఈ కుండల వల్లనే నాకు వచ్చాయి. వీటన్నిటినీ జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఎవరికి కనబడకుండా వీటిని లోపల దాచుకోవాలి. అమ్మో, ఎన్ని డబ్బులు వచ్చాయో! వీటన్నిటినీ ఎప్పుడు లెక్క పెట్టాలో ఏమో. ఎన్ని డబ్బులు వచ్చాయో! అసలు అప్పల బదులు డబ్బులేమిస్తే మళ్ళీ డబ్బులే వస్తాయా? చూస్తా. అలా అనుకొని రాజమ్మ ఆ రాత్రి డబ్బుల్ని కుండలో వేస్తుంది. మరుసటి రోజు రాజమ్మ వెళ్ళి చూడగానే అమ్మో, ఎన్ని డబ్బులే వచ్చాయి కదా! అలా వచ్చిన డబ్బులతో రాజమ్మ పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ని కొంటుంది. దీన్ని నా మర్మరాలు పద్మ పేరున రాసేస్తాను. నాకేంట్రో భగవంతుడా ఇలా వచ్చింది. రాజమ్మ బయట తిరగడానికి 4 కార్లు కూడా కొనుక్కుంటుంది. అమ్మో, నేను కోటీశ్వరం అయిపోయాను. ఇంకా అలాగే తిరగాలి. రాజమ్మ ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ కూడా పెడుతుంది. అదేనండోయ్, ఫిట్నెస్ సెంటర్ కూడా పెట్టేస్తుంది. తర్వాత ఫారెన్ ట్రిప్లకు కూడా వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు రోజుకి ఎదుగుతున్న రాజమ్మ మనసులో ఇలా అనుకుంటుంది. కుండల్లో డబ్బులు ఇస్తే డబ్బులే వస్తున్నాయి, అలాగే బంగారం ఇస్తే బంగారమే వస్తుంది. ఆహా, అలా కాదు, బంగారం కంటే విలువైన వజ్రాలనే వేసి చూస్తా. అలా అనుకున్న రాజమ్మ అత్యాశతో వజ్రాలను కూడా కొనుక్కొచ్చుకుంటుంది. ఈ రోజు ఈ వజ్రాలను తీసుకెళ్లి ఆ కుండల్లో వేసి రేపటికల్లా కోటీశ్వరాలు అయిపోతాను. అనుకున్నది అనుకున్నట్టుగానే చేయాలి. ఈ రోజు ఇవన్నీ ఈ కుండల్లో వేయాలి. ఆహాహాహా, రేపటికల్లా నేను ప్రపంచంలోనే పెద్ద కోటీశ్వరాలు అయిపోతా. అమ్మో, అమ్మో, ఎన్ని వజ్రాలు! ఇల్లంతా వజ్రాలే! ఆ! అలా ఆశ్చర్యపోయి మురిసిపోయే లోపే ఇంటిని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చుట్టుముట్టేస్తారు. ఇవన్నీ నీకు ఇంత సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీస్తారు. దీంతో రాజమ్మ తడబడకుండా సమాధానం చెప్పలేకపోతుంది. వెంటనే రాజమ్మ ప్రాపర్టీస్ అన్నిటిని స్వాధీనం చేసుకొని సీల్ చేస్తారు. అయ్యో, నేను అసలే ఒక అమాయకురాలిని. నాకేం తెలియదు. అమాయకురాలివా నువ్వా? ఇవన్నీ ఎలా కొన్నావు? ఇదేంటి, నాకు ఏ సంబంధం లేదు. ఆ తప్పించుకోవడానికి ట్రై చేసినా రాజమ్మ దొరికిపోతుంది. జీప్ ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిపోతారు. అలా రాజమ్మ అత్యాశకి పోయి జైలుపాలు అవుతుంది. అయ్యో, ఉన్న దాంట్లోనే సర్దుకుంటే అయిపోయేది. అనవసరంగా అత్యాశకు పోయి జైలు పాలయ్యాను.